రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము ఒక్క చదవండి. ఒక్క మాట అండలేదు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. విశ్వాసులకు కావాల్సిన 3 మంచి మాటలు ఏంటంటే, ఒకటి నిరీక్షణ కలిగి ఉండటం. నిరీక్షణ అనేది ఒకటి. రెండోది ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండటం. మూడోది ఏంటంటే ప్రార్థనలో పట్టుదల కలిగి. ఈ 3 మాటలు అపోస్తలుడైన పౌలు గారు రోమిలో ఉన్న సంఘానికి మంచి మాటలు 3 మాటలు ఆయన వారు తెలియపరిచారు. ఆ తెలియపరిచిన మాటలు బట్టి వారు రోమిలో ఉన్న సంఘము వారు విని వాటిని గ్రహించి వాటిని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన సంఘంలో కూడా మనము కూడా ఏం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే చెప్పండి. నిరీక్షణ అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళాడు. అమెరికా మన కుమారుడు లేకపోతే కుమార్తె లేకపోతే భర్త వెళ్ళారు అనుకోండి. వారు వస్తామని చెప్పారు. వారు వచ్చిన దాకా మనం ఎదురు చూస్తామా చూడమా? వస్తా అంటే ఎదురు చూస్తాం చూడమా? నెలకు వస్తాం అనుకో, నెలంతా ఎదురు చూస్తాం. నెలలో రాదనుకో మళ్ళీ వాయిదా పడి ఎదురు చూస్తాం లేదా? ఎందుకు చూస్తాము? వస్తా అన్నాడు నా బిడ్డ, లేకపోతే వస్తా అన్న నా కుమార్తె, వస్తా అన్నాడు నా భర్త అని మనం ఎట్లా ఎదురు చూస్తాము. మనము కూడా యేసు ప్రభు రాకడ వరకు మనం కూడా ఎదురు చూసేవారికి ఉండాలి. ఇది నిరీక్షణ. అబ్రహామును 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు దేవుడు. అబ్రహాము అన్నాడు, ఈ సంతాన్ని విస్తరింపజేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు వ్యాపింపజేస్తాను, అంత సంతానం నీకు ఇస్తా అన్నాడు. అన్నా దేవుడు 100 ఏళ్ళు వచ్చిన దాకా కూడా ఆయనకి సంతానము ఇవ్వలేదని మానుకున్నాడా? మానుకోలేదు. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎదురు చూశాడు. ఎదురు చూసినప్పుడు 99వ ఏట అప్పుడు దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికాడ ఆతిథ్యం తిని అప్పుడు అన్నాడు, అబ్రహామ మీదటికి ఈ సంవత్సరానికి నీకు కుమారుడు కలగబోతుందని చెప్పాడు. అప్పుడు 100వ సంవత్సరానికి కుమారుడు పుట్టాడు. అంటే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎవరు? అబ్రహాం. అది నిరీక్షణ అన్నమాట. నిరీక్షణ అంటే మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. మనకున్న సమస్య తగ్గిపోదు, మనకున్న అప్పులు తీరిపోదు, మనకున్న రాగాలు తగ్గిపోదు, మనకున్న బాధలు తగ్గిపోదు. ఎందుకంటే మనం ఆయన ఎదురు చూస్తున్నాం. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక ఆయన వచ్చే లోపల మనని రోగ్గా ఉంచడు. దేవునికి మహిమలను గాక. పాపిగా ఉంచడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన మీద మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎదురు చూడటం అంటే అది మనం ఎదురు చూస్తూ ఉండాలి. తప్పక ఆయన మన పట్ల సహాయము చేస్తాడు. అది ఏది కూడా అట్లా ఎదురు చూశాడు. 6 గాయము తగిలినను 7వ గాయము తగిలినా నాకు ఏ అపాయము కలగదు. ఆయన చేతులను చెప్పండి గాయపరిచి మళ్ళీ ఆయన చేతులను బాగు చేయును అని చెప్పాడు. కనుక ఎదురు చూసేవారిగా ఉండాలి. రెండవది శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేది చాలా గొప్పది. ఓర్చుకుంటే కోడిగుడు సెట్ అన్నట్టుగా మనం ఓర్చుకునే వారికి ఉండాలి. ఓర్పు ఉండాలి. ఇంటికి వెళ్ళంగానే ఏదన్నా జరిగిందనుకో ఓర్చుకునే ఉండాలి. ఓర్పుతో మనము సమయోచిత జ్ఞానంతో దేవుని వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. తొందరపడితే ఉపయోగము ఉన్నది, కానీ ఓర్పు కలిగి ఉండాలి. ఓర్చుకుంటే నిజంగా మనము చాలా మంచి కార్యాలు మనము చూస్తాం. ఓర్పు ఉండాలి. అబ్రహాము ఓర్చుకున్నాడు, ఇస్సాకు ఓర్చుకున్నాడు, యాకోబు ఓర్చుకున్నాడు, ఏవయ్య ఓర్చుకున్నాడు, రెబెక్కమ్మ ఓర్చుకుంది, అలాగే ఎస్తేరు ఓర్చుకుంది. వాళ్ళందరూ ఓర్చుకోమంటే వారు గొప్పవారుగా దేవుడు చేశాడు. శ్రమలు లేకుండా ఎవరు కూడా ముందుకు సాగలేదు. ఎందుకంటే దేవుడు పగలు రాత్రి ఎట్లా ఏర్పరిచాడో మానవుడు కూడా సుఖ దుఃఖాలు కూడా దేవుడు ఏర్పరిచాడు. సుఖ దుఃఖాలు ఉంటే మనకు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖం తర్వాత సుఖం రావచ్చు, సుఖం తర్వాత దుఃఖమైనా రావచ్చు. ఏదైనా జతపరచుడు కనుక
శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్చుకోవాలి. శ్రమలంట మీద మనం వద్దనుకున్నా కూడా ఇవి వస్తాయి మన మీదకి వస్తే రావా. మనం వద్దనుకుని మనం వద్దలు కూర్చొని ఈ శ్రమ, నాకు ఈరోజు ఏ శ్రమ లేదు బాగుందాం అనుకుంటే ఆ టైం వచ్చేది. చూసారు అన్నయ్య చెప్పాడు సాక్షి, కన్న కొడుకుని కొట్టి రమేష్ బాబు ఎంత ఏడ్చాడు చూడండి. తగలని చోట తగిలింది కనుక తలకాయ బయలు ఏడ్చాడు కనుక. ఎందుకంటే అనుకోకుండానే కొన్ని వచ్చేస్తుంది, అనుకోకుండానే వస్తుంది కనుక వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఓర్చుకోవాలి. శ్రమంలో ఓర్పు కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే మనం ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి? పట్టుదల. ఆ పట్టుదల ఉండమంటే త్వరగా దేవుడు అంటే మనం అంత పట్టుదల లేకపోయినా కొంచెం పట్టుదల ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు మనని త్వరగా మన కుటుంబాలని మనలను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. సోదరం చెప్పండి, అందరికి ఏముండాలి? పట్టుదల ఉండాలి. దేనికి? ప్రార్థనలో మనకి పట్టుదల ఉండాలి. పెద్దోళ్ళు అంటారు, ఒక ఆమె అంట భర్త కొట్టడానికి కాలేదంట, తోడుకోడు పెరుగు చూస్తే ఎందుకు ఏడ్చింది? తోడుకోడు తొమ్మిది ఏడ్చింది ఎందుకంటే అందరూ చెప్పిద్ది మా తోడుకోడని మా మరిది కొట్టాడు, లేకపోతే మా బాబు కొట్టాడని అందరూ చెప్పింది. పరువు నష్టం కోసం, అవమానం కోసం ఎడుతారు. భర్త కొట్టినందుకు గడవ, అవునా కాదా? భర్త కొట్టినందుకు గడవ, ఎందుకంటే ఆయన కొట్టే అధికారం ఉంది, పెట్టే అధికారం కనుక అందుకే ఆడవరు. అక్కడ చూస్తే నన్ను నవ్వులుపాలుగా రకాలుగా ఏలంగా మాట్లాడతారని ఏడుస్తుంది. అట్లాగే మనం కూడా ప్రార్థనలో పట్టుదలగలుగుతాం. మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాము ఆ విషయంలో మనం పట్టుదల కలిగి ఉంటే దేవుడు తప్పక మన సహాయము చేస్తాడు. యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు వదలమన్నా కూడా వదలకుండా ప్రార్థన చేశాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టినా కూడా వదలలేదు, కాలు జారిపోయినా కూడా తొంటి వదలకుండా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వల్ల దేవుడు ఆయన్ని ఆశీర్వదించి శత్రులు మిత్రులుగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే అన్న పడుదలతో ప్రార్థన చేసింది, 6 బిడ్డలను సంపాదించుకోండి. అసలు బిడ్డలు లేదు అన్నకి అసలు బిడ్డలు లేదు. చాలా ఆమెను ఏడిపించారు. తన సొంత సవితే అంటే రెండో భార్య, పెద్ద భార్య, రెండో భార్య ఆమె కూడా ఏడిపించింది. ఎందరూ ఏడిపించింది ఎంత అనుకున్నా ఆమె పడుదలతో ప్రార్థన చేసింది, ఒక బిడ్డని సంపాదించుకోండి, నాకు బిడ్డ కావాలి. భర్త 10 మంది కుమారులంతా ప్రేమ చూపిస్తాన్నా కూడా నీ ప్రేమ నాకు కాదు, నాకు బిడ్డ కావాలి, నా గుడ్రతనం కావాలి. పట్టుదలతో ఏడ్చింది, ప్రార్థన చేసుకుంది, దేవుడి దగ్గర బిడ్డని సంపాదించుకుంది. ఒక బిడ్డతో ఉన్నాడా? 6 బిడ్డలు దేవుడు అన్నాకి. మనం కూడా ఏ విషయమైనా సరే మనం పట్టుదల కలిగి ఉంటే ఆ పట్టుదల ప్రార్థన మనకి దేవుడు మేలు చేస్తాడు. 107 స్థానం నుంచి కన్యకులందరూ వచ్చారు రాజుని పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు 107 స్థానం నుంచి వచ్చిన కన్యకులు, 107 మంది స్థానం నుంచి వచ్చిన కన్యకులందరూ కూడా వారి సందాలు చూసుకోవాలని ఆలోచించారు. కానీ దైవజనుడు చెప్పినట్టు వినలేదు. ఆ ఏగే చెప్పినట్టుగా ఎస్తేర్ ఒక్కటే ఉంది. ఆమె అదే పడుదలతో ఉంది కనుక ఆ పడుదలే ఆమె రాణిగా చేసింది, రాజు భార్య. కనుక మనము కూడా ఏ విషయంలో, నీ అప్పుల విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ అనారోగ్య విషయంలో కానీ, నీ సమస్యల విషయంలో కానీ మనందరం ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆ పట్టుదల ప్రార్థన వల్ల దేవుడు ఆలకించి ఆయన మనకు సహాయము చేయుగాక. అందుకే క్రీస్తు యేసు మహిమ అవసరములో మీ ప్రతి ఒక్క అవసరతను తీర్చబడుగా అంటాడు ఫిలిప్పీ 4:19. నిజంగా చూడండి, ఫిలిప్పీ 4:19 అన్నాడు, క్రీస్తు యేసు తన అవసరం చొప్పున క్రీస్తు యేసు మహిమలు మీ ప్రతి అవసరతను, అది మనకి ఏది అవసరమో మన యేసయ్యకు తెలియను కాక, ఆయన మన అవసరాలన్నీ తీర్చును కాక. అందుకే మనం పట్టుదలతో ప్రార్థన చేద్దాం. యాకోబు తల్లి గర్భంలోనే పట్టుదల పట్టాడు, మడం పట్టుకుని వచ్చాడు, వదిలిపెట్టి రాలేదు, మడం పట్టుకుని వచ్చాడు. అట్లాగే మనం కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడి ఏ విషయమైనా సరే, నేను చెప్తున్నా కదా, అప్పుల విషయంలో ఉన్నావా, ఇల్లు లేక బాధపడుతున్నావా, రోగాలతో సమస్యతో బాధపడుతున్నావా, సంతానం లేక బాధపడుతున్నావా, వివాహంగా బాధపడుతున్నావా, ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా, ఏ విషయంలో సరే, బిడ్డలు చదవట్లేదని బాధపడుతున్నావా, ఏ విషయం సరే
మనం చేసే ప్రార్థన, ఆ పట్టుదల గల ప్రార్థన దేవుడు ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఇలా ఈ మధ్యాహ్న కాల పునరుద్ధానంలో సమయం అయిపోయింది కనుక 3 మాటలు ముచ్చటగా మన విశ్వాసకున్న లక్షణాలు 3 మాటలు ఏంటంటే, ఒకటి మన ఆయన ఎదురు చూడాలి, రెండవది శ్రమ వచ్చినప్పుడు మనము కాస్త ఓర్చుకోవాలి, మూడవది ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి. అట్టి కృప, అట్టి మహిమ, అట్టి ప్రభావం పరమ తండ్రి మనందరికి ఇచ్చును గాక. వాళ్ళ మంచి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటా, అందరి ప్రార్థన అయిపోతా. పరిశుద్ధుడా, నిజమే నాయన, నా విశ్వాస జీవితంలో నేను కూడా